దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మొదటి భాగంలో కొన్ని విషయాలు విన్నారు. మరి ఎన్ని విషయాలు మీ దగ్గర ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీరు వాటిని తీసుకొని ఇంటికెళ్ళి ఆ ప్రకారంగా మీరు కలిగి ఉంటే మీరు అన్ని స్థలాల్లో సరిపోతారు. దేవుని ఎదుట మిమ్మల్ని దేవుడు నిర్దోషినిగా తీర్చిన వారి సంఖ్యలో ఉంచుతాడు. రెండో భాగంలోకి వచ్చాం. రెండో భాగంలో లూకా సువార్త 13వ అధ్యాయం. ఈ విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 13వ అధ్యాయం 1వ వచనం నుండి 3 వచనాలు మీరు చదవండి, అందరూ పలకండి. చాలు, విన్నారు కదా. లూకా సువార్త 13వ అధ్యాయంలో 1వ వచనం నుండి 3 వచనాలు మనం చదువుకున్నాం. ఒకరు చదువుగా అందరూ పలికారు. జాగ్రత్తగా వినండి. ఒకరు చదువుగా అందరూ పలికారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎవరి కొరకవి అనేది. పిలాతు ఆయన రాజ్యాధికారంలో ఉన్నప్పుడు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. వారి బలులు అంటే మామూలు బలులు ఉంటాయిగా, పొట్టేళ్ళు, ఎడ్లు, పక్షులు. ఆ సమయాల్లో అలాంటి బలులు ఉండేవి. ఆ బలులలో కొందరి రక్తం అంటే ఎవరి కొందరు? గలిలీయులు. కొందరి రక్తం అంటే అర్థం చేసుకోండి, అక్కడ కొందరిని చంపినట్టేగా. కొందరి రక్తమును కొందరిని చంపి ఆ రక్తమును తీసి ఈ రక్తములు కలిపి బల్ల పశువుల రక్తంలో మొత్తము బలి అర్పిస్తూ వచ్చారంట. ఈ విషయాన్ని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. మరి శిష్యులు తీసుకొచ్చారో లేకపోతే ఇంకా అక్కడ ఎవరు తీసుకొచ్చారో మనకు తెలియదు, కానీ అక్కడున్న కొందరు అని రాయబడింది. వారి దగ్గర ఎవరు ఉంటారు? వాళ్ళకి సంబంధికులే ఉంటారు. శిష్యులు మరి అక్కడ ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ అక్కడ కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లన్నాడు, ఈ గలిలీయులు అట్టి హింసను పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? అర్థమవుతున్నాయి మాటలు. యేసు ప్రభు వారి దగ్గరికి ఈ విషయాన్ని తెలుసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, ఎవరైతే నష్టపోయారో చూడండి, వారు ఈ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పాపులని మీరు అనుకుంటున్నారా? కాదు, ఎక్కువ పాపులని వారు నష్టపోలేదు. ఉన్న వాళ్ళందరికంటే వాళ్ళు పాపులని మీరు అనుకుంటున్నారేమో, అలా తలంచొద్దు. అయితే ఏమన్నాడు? మీరు ఆ వార్త తీసుకొచ్చిన వార్త చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ కూడా అదే విధంగా, ఎందుకంటే యోహాను సువార్తలు అంటాడు, మీరు పాపములో పుట్టారు, పాపములు పెరుగుతున్నారు, పాపములోనే చనిపోతారు. అది సందర్భం అక్కడ. కాబట్టి ఒకరి మరణాలను గూర్చి ఒకరి నష్టాలను గురించి మనము అప్పుడప్పుడు వింటూ ఉంటాం.
అప్పుడు అలాంటి సమయంలో మనకు కాస్త అర్థం కావాలి. ఎవరైనా తప్పు చేసి నష్టపోయారు అనుకోండి అని మనం వింటుంటాం కదా. అలాంటి తప్పు మనము కలిగి ఉండి మనం నష్టపోకూడదు. భూమి మీద నుంచి వెళ్ళాల్సిందే, అందరూ వెళ్ళేది వేరు. ఏదైనా ఒకరు నష్టం చేసి, తప్పు చేసి, చెడు చేసి లోకాన్ని విడిచినారు అనుకోండి, అలాంటి వారి విషయాలను మనము వింటుంటాం, మన్నాడు కూడా మాట్లాడుతూ ఉంటాం. అలాంటి నష్టము మనం పొందకూడదు అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మారు మనసు పొందని ఎడల, మీరందరూ మారు మనసు పొందని ఎడల, మీరందరూ కూడా మారు మనసు పొందకపోతే ఏమవుతారంట? అలానే నశించిపోతారని అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చదువుకునేటువంటి భాగం ఏముందంటే 6వ వచనంలో ఆయన మరొక ఉపమాన వార్త చెప్తూ వచ్చాడు. అర్థమైందా? ఒక్క నిమిషం ఆగండి. మారు మనసు అంటే అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్ముకున్నాము. చాలా మంది వాళ్ళ స్థితులను బట్టి దేవుణ్ణి నమ్ముకుంటారు. దేవుణ్ణి నమ్ముకున్నారు, మంచిదే. మారు మనసు పొందకపోతే అది మంచిది కాదు. నమ్ముకున్నామని చెప్పినా, దేవునింటికి వెళ్ళొస్తున్నా, తగిన స్థితి కలిగిన మారు మనసు లేకపోతే అది ప్రయోజనం కాదు. ఒక ఇంటికి పునాది ఎలాంటిదో, అది పునాది గట్టిగా ఉంటాయి, ఇల్లు ఎలా ఉంటుందో, పునాది గట్టి లేని ఇల్లు పడిపోతూ ఉంటుంది. మారు మనసు అనేది ఆధ్యాత్మికంగా జీవించడానికి, నువ్వు దేవునిలో నిలబడడానికి ఈ మారు మనసు అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇంటికి పునాది వేసింది ఒక్కసారే, రోజు వేస్తారా? ఒక్కసారి ఇంటికి పునాది వేసేది. మానవ జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా జీవించడానికి మారు మనసు చాలా అవసరమైంది. అది పునాది లాంటిది. అంటే ఒకసారి మారు మనసు పొందాను కదా, ఇంకా పని ఏముంది అనుకుంటారు కొంతమంది. మారు మనసు పొందావు, ఆరంభంలో మారు మనసు పొందావు చూడు, అలా ఉన్నావా ఈరోజు? ఆరంభంలో పొందిన మారు మనసును ప్రతిదినం నువ్వు సరిచేసుకుంటూ ఉండాల, నువ్వు చక్క చేసుకుంటూ ఉండాల. ఆ రోజుల్లో ఎలా తీర్మానం చేశావు, ఎలా నిర్ణయం చేశావు, ఎలా చక్కపడుకొచ్చావు, అలా ఉండాల. ఉందా? శిష్యులను యేసు ప్రభువారు ఆత్మను గురించి అడిగితే మాకు తెలియదన్నారు. అలానే ఇప్పుడు మారు మనసా? ఆరంభంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉందా? ప్రకటనలు అంటాడు, మొదట ఉన్న స్థితి నీ దగ్గర ఇప్పుడు లేదు కనుక నువ్వు ఎలా పడిపోయావో నీ స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఎరిగి మారు మనసు పొందితేనే సరి. చూసారా? మళ్ళా మారు మనసు పొందమంటున్నాడు. ఏంది? మారు మనసు పొందితేనే సరి, లేదా నేను నీ వద్దకు వచ్చి ఆ దీపస్తంభం ఉంది నీ దగ్గర. ఏంటి ఆ దీపస్తంభం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. అవ్వాదాములు ఆయన తీసేయక ముందే వాళ్ళు తీసేసుకున్నారు. చీకటి పరులైపోయారు, దూరం అయిపోయారు. ఎవరైనా ఇప్పుడు ఒకవేళ దీపస్తంభాన్ని తీసివేయబడిన తర్వాత కూడా, అర్థమవుతుందా? తీసివేయబడిన తర్వాత కూడా ఉంటారు వాళ్ళు. ఆదాం బ్రతకలేదా? అట్లే ఉంటారు. ఎలా ఉంటారు? క్రియ లేకుండా ఉంటారు, పేరు మాత్రమే కలిగి ఉంటారు. వారు వచ్చిపోతా ఉంటారు. వారి ద్వారా తగిన పని కానీ, వారి జీవితంలో వర్ధలత కానీ, వారు ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి భారము బాధ్యత కానీ ఉండదు. వచ్చిపోతుంటారు అంతవరకే. వాక్యం చెప్తుంది మారు మనసు పొందితేనే సరి, లేకపోతే మీరు అందరూ
నష్టపోయారు చూడు, వారి వల్ల నష్టపోతారని చెప్పాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, మారు మనసును ప్రతిదినం మనం కలిగి ఉండాల. అంటే మార్పు చెందిన దినాన మన ప్రయాసం, ఆ దినాన మన ప్రయత్నం, ఆ దినంలో మన క్రియలు, ఆ దినంలో మన దినచర్య, ఆ దినాల్లో మన ఆసక్తి ఏమాత్రము ముగింపు వరకు తగ్గకూడదు, ఎలితి కాకూడదు. ఆ విషయంలో మనం ఎంత మాత్రం కొరత కలిగి జీవించకూడదు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అది ఎల్లప్పుడూ ఉండాలి. ఇల్లు ఉన్నంత వరకు భూమి, ఈ బేస్పట్టం ఎలా ఉంటుందో ఆధ్యాత్మికంగా నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం, భూమి మీద ఉండి ప్రభువును ఆ పిలుపు పొందేంత వరకు నువ్వు కలిగి ఉన్న మారు మనసును ఎక్కడ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆ మారు మనసును పునాదిని ఎక్కడ కూడా వెలితి లేకుండా కొనసాగించాలి, వెలితి లేకుండా ముందుకు నడిపించుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంతవరకు కలిగి ఉన్నాం? ఎన్ని మార్లు మారు మనసు లేని స్థితిలో మాట్లాడి ఉంటామో, మారు మనసు లేని వారి వలె, దేవుణ్ణి ఎరగని వారి వలె మాట్లాడి ఉంటాం మేము. దేవుణ్ణి ఎరగని వారి వలె ఎన్నో స్థలాల్లో ఉండి ఉంటాం. దేవుణ్ణి ఎరగని వారు చేయు పనిని అనేక పర్యాయంలో మనం చేసే ఉంటామేమో. పౌలు గారు ఎఫెసీ 4:17లో చాలా అద్భుతంగా చెప్పాడు ఈ మాట. ఏమని చెప్పాడు చూడండి, ఏమని చెప్పాడు? కాబట్టి అని అక్కడ ఏదో ఉంది, ఊరక కాబట్టి అని లేదు. నువ్వు మారు మనసు పొందున్నావు, నువ్వు దేవుని బిడ్డగా ఎంచబడ్డావు, దేవుని నమ్ముకున్నానని చెప్తున్నావు గనుక అక్కడ గనుక వచ్చింది. కాబట్టి అనేది ఇక్కడ ఉంది. గనుక నీవు దేవుని ఎరగని వారి వలె ఇప్పటి నుండి నడుచుకోకూడదు. అది అర్థమైందా? నడవకూడదు. నీకు దేవుని ఎరగని వారి మధ్యలో తేడా ఉండాలి. ఊరక దేవుని సన్నిధి పోయేస్తున్నానంటే కాదు, దేవుని నమ్ముకున్నానంటే కాదు. ఆధ్యాత్మికంగా నీవు ప్రత్యేకంగా కనిపించాలా, నీ నడవడికలు కనిపించాలా. బబులోను దేశంలో నలుగురి యొక్క నడవడికలు ప్రత్యేకంగా ఉన్నాయి, అందరూ చూశారు. సభకు అర్థమైపోయింది. వారందరూ గుర్తిస్తూ వస్తున్నారు, ఈ మనుషులు కదా. ఈనాడు నీవు నేను ఎందుకు ఆ సాక్ష్యం పొందలేకపోతున్నాం? ఎందుకు సాక్ష్యం పొందలేకపోతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఈ మనుషులు. కాబట్టి రాయబడ్డ మాట ప్రకారంగా దేవుని ఎరగని వారి వలె, కాబట్టి ఇక మీదట, అంటే ఇప్పటి నుంచి నువ్వు ఏ రోజు మారు మనసు పొందావో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఇక్కడి నుంచి ఉన్నంత వరకు ఆ ప్రకారంగా దేవుని ఎరగని వారి వలె నీ దగ్గర ఏ విధమైన ఏ ఒక్కటి ఉండటానికి వీలు లేదు. ఎందుకు తెలిసిన? ఫిలిప్పీ 3:18. ఫిలిప్పీ 3:18 చూడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు కనుక నీవు నేను ఎలా ఉన్నాం? శత్రువులుగా ఉండకుండా మిత్రులుగా ఉండేవారుగా ఉండాలంటే, ప్రతిదినం శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలంటే నీవు నేను ఎలా ఉండాలా? శత్రువులుగా ఉండకూడదు. ఎలా ఉండాలా? మిత్రులుగాను, శిలువను మోసేవారుగాను, మారు మనసు తగిన ఫలాలు ఫలించేవారుగాను ఉండాలి. ఉంటున్నామా రైతుగా? లేదా? ఉంటున్నామా? ఉంటే మంచిది. లేదా ఇక మీరు అర్థం చేసుకోండి. ఏం చెప్పాడు? మారు మనసు పొందని ఎడల మీరందరూ అదే సంఖ్యలో ఏదో నష్టపోయారు చూడండి. అలాగా నష్టపోయే సంఖ్యలో మనం ఉండటానికి దేవుని ఇష్టం కాదు. ఎవరు నష్టపోవటం దేవునికి ఇష్టమో, దుష్టుడు సైతము నష్టపోవడానికి ఇష్టం లేదు. దుష్టుడు తన దుష్టత్వాన్ని దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం అని చెప్పాడే గాని నష్టపోవట ఆయన ఎన్నడూ కోరలేదు, ఇష్టపడ్డు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తించాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. అర్థమవుతుందా? జాగ్రత్తగా గుర్తు చేసుకోనండి, జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఉండండి, జాగ్రత్తగా ప్రతిదినం ఈ విషయాలన్నింటినీ మెలకువతో నిన్ను హెచ్చరించుకుంటూ ఉండు. ఆయన మాట్లాడుతుంటాడు కదా,
ఆయన మాట్లాడినప్పుడు నువ్వు సరిగా ఉండు. ఆయన మాటలకు నువ్వు సరిపోయే విధంగా చక్కపడు. ఆయన మాటలకు ఎక్కడ కూడా నీ దగ్గర వెలితి లేకుండా, కొరత లేకుండా ఉంటే అప్పుడు తీరుస్తాడు నిన్ను నిర్దోషిగా. ఎవరు ఆపలేరిక, నీకెవరు అడ్డురారు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేమవుతావు? యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడతావు. ఆత్మలో కపటం లేకుండా జీవిస్తావు. అలా కాకుండా అన్ని కలిపి, మనమంతా కలిపి చెరుపుకుంటూ జీవితాలను పతనం చేసుకుంటూ తండ్రి దేవుడు అంటూ నేను దేవుడు నమ్ముకున్నాను చెప్తే జాగ్రత్త. దానికి గలతి 6:3 చెప్పాడు, ఎవడైనా సరే ఒట్టివాడై ఉండి నేను సరిపోతాననుకొని, నేను దేవుని నమ్ముకున్నాను అనుకొని, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అనుకొని జీవితంలో ఒకవేళ క్రియ లేకుండా బ్రతికితే నేను ఎందుకైనా అనుకునే ఎడలా తను తానే మోసపరుచుకుంటాడు. కాబట్టి మనం మోసపోవడానికి కాదు ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ప్రయాసం అంతా మనం మోసపోవడానికి కాదు. ఈ ప్రయాసం అంతా మోసపోయేదానికి కాదని గుర్తించాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. అర్థమైందా? ఈ ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదని ఎరిగి కొనసాగాలని, వ్యర్థం కాని ప్రయాసాన్ని కలిగి ఉండాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. అలా జీవించకపోతే, అలా జీవించని వారి పక్షంలోనే ఆ మాట చెప్పాడు. మీరు తగినట్లుగా లేకపోతే, మీరు తగిన వారు కాకపోతే వారు నష్టపోయారు. చూడండి, వారు ఎక్కువ పాపులను నష్టపోలే. ఆ సమయంలో, ఆ సందర్భంలో అది జరగాల్సిందే, జరిగింది. అయితే రాబోయే దినాల్లో ఉన్న మీ పట్ల పరిస్థితి ఏంటి? నేను ఇస్తున్న మీకంటే వాళ్ళు ఎక్కువ పాపులు కాదు కదా అని చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు అక్కడ. ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నష్టపోయిన వారు, గతించిన వారు ఎక్కువ పాపులై కాదు అని అక్కడ చెప్తూ వస్తున్నాడు. ఆ తర్వాత ఇక మనం కొంచెం ముందుకెళ్తే 6వ వచనం నుంచి 9 వచనాల వరకు ఏముంటుంది బైబిల్ అంటే, ఇక్కడ ముఖ్యంగా 7వ వచనంలో, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయమని, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలిక చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ద్రాక్ష తోట, సంఘము. ద్రాక్ష తోట అంటే సంఘము. ఆ తోటలో ఉన్న పైరు జనులు, చెట్లు జనులు. మనకి యెషయా 5లో రాస్తాడు, వనమంతా ఆయన జనులు, యూదా మనుషులు ఆయన వనం. ఆ వనమే యూదా మనుషులు, యెరూషలేము మనుషులు, ఇశ్రాయేలు మనుషులు, భూమి మీద ఉన్న వారందరూ. అయితే అక్కడ విషయం ఏంటంటే, తోట మాలిక చెప్పాడు. ఎవరు అంటే తోటలో పనివాడికి చెప్పాడు. ఎవరు చెప్పారు? తోట యజమాని చెప్పాడు. తోట యజమాని ఎవరు తెలిసిన? తండ్రి అయిన దేవుడు. ఆ తోటలో పనిచేసేది ఎవరు తెలిసిన? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అన్నాడు, నేను 3 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆ సంఖ్యకు సరిపోయే విధంగా మనం ఉంటే ఈ దినమే వెంటనే మనల్ని సరిచేసుకోవాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ఏమన్నాడు తెలిసిన? 3 ఏళ్ల నుండి ఈ చెట్టున ఫలాన్ని ఎత్తుకుంటున్నాను. ఈ చెట్టున ఫలం రాలేదు, కాబట్టి ఈ చెట్టును తీసేయమని పనివానితో చెప్పాడు. ఆ తోటలో పనిచేస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంఘాన్ని నడిపిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తోట సంఘానికి గుర్తు. తోట అంటే సంఘమే. అయితే నేనేమంటాడు తెలిసిన? అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము, అది ఫలించినా సరే ఏ నీడలా నరికి వేయమని అతనితో చెప్పాను. విన్నారా మాటలు? అయ్యా సంవత్సరం నేను ఎరువు వేస్తా, ఫలించకపోవడం కారణం ఏంటి? ఒకవేళ ఎరువు తగ్గింది, ఎరువు వేస్తా. ఎరువు వేసిన వాడు ఏం చేస్తాడు? నీళ్ళు పోస్తాడు, కాపలు ఉంటాడు. ఈ పనులన్నీ ఏనే. ఎరువు దేనికి? శక్తికి.
బలానికి. ఈరోజు ఆ ఎరువు కీర్తనకారుడు అంటాడు, యెహోవాయే 18 అధ్యాయం చూసుకోవచ్చు. ఆయన ఆ చెట్టుకు ఆధారంగా ఆయన చెట్టుతో మాట్లాడి, ఆ చెట్టు అంటే ఆ మనిషితో మాట్లాడి, సంఘంలో మార్పు లేని మనుషులతో మాట్లాడి, సంఘంలో మార్పు లేని మనుషులతో హెచ్చరించి, సంఘంలో మార్పు లేని వారి జీవితాలతో వెరువేయుట. ఇప్పుడు చేస్తున్న పనేంది? ఇప్పుడు జరిగిస్తున్న పనేంది? వెరువేస్తున్నాడు. వాక్యము నీరే. తర్వాత కాస్తా ఉంటాడంట. ఈ సంవత్సరం కూడా చూడండి, కాస్తా ఉంటాడు. కాసిన తర్వాత ఫలించినా సరే, లేకపోతే నువ్వు తీసేస్తా. ఈ చెట్టు ఎక్కడుంది? ద్రాక్ష తోటలో ఉంది. చాలా మంది జీవితాలు సంఘంలో ఉంటూ ఫలము లేకుండా, ఫలింపు లేకుండా బ్రతుకుతారు. గుర్తుపెట్టుకోండి. ఏదేని వనములో ఒక చెట్టు ఉన్నది. ఏందా చెట్టు? వాళ్ళు మంచి చెప్పర్లు వదిలిపెట్టండి. వాళ్ళు కట్టుకున్న ఏంటిదని? అంజూరపు చెట్టే. ఒక దైవజనుడు చెప్తాడు ఒక మాట, ఆ ఏదేను వనములో ఉన్నటువంటి ఆ చెట్టు వారి దిశములను కట్టెను. ఈ తోటలో ఉన్న చెట్టు ఏ మాత్రము ఏ మేలు లేకుండా బ్రతుకుతుండెను. కాబట్టి ఈరోజు విశ్వాసి, నువ్వు ఆ చెట్టువా ఈ చెట్టువా? ఎంత అద్భుతంగా చెప్పాడు కదా. దిశమలను కప్పగలిగిన శక్తి అంజూరపు చెట్టుకున్నది. ఈనాడు మరి నీవు ఏదేను వనములో ఉన్న ఆ చెట్టు చేసిన పని, క్రీస్తు అనే దేహములో ఉన్న ఆయన ఏర్పాటు చేసుకున్న ద్రాక్షవనం అనే సంఘంలో ఉన్న నీవు ఒక్కరి దిశమలైన కట్టావా? ప్రశ్న. ఒక్కరి దిశమలనన్నా నువ్వు కప్పగలిగావా? కప్పగలిగామా? ఎంత దారుణమో చూడండి. మన జీవితం ఏది మన జీవితం? ఆ అంజూరపు చెట్టు దిశమలను కప్పింది. మనం కూడా అంటే ఆకులుంటే ఒక మనిషికి, క్రియలుంటే ఒక మనిషికి, నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం ఉంటే ఇంకొక మనిషికి మనం ఇచ్చేవాళ్ళం. మన దగ్గర అది లేదు. కాబట్టి ఇక్కడ ఫలాలు లేని చెట్టు వలె ఆ చెట్టు అక్కడ కనపడుతుంది. ఎక్కడుంది చెట్టు? ద్రాక్ష వనములో, సంఘములో. ఆ చెట్టు వల్ల ఎవరైనా ఇక్కడ ఉన్నవారు ఉంటే దేవుణ్ణి అడగండి, అయ్యా నేను ఎట్టున్నాను? ఆయన వైపు తిరగండి, ఆయన దగ్గరికి రండి, ఆయన అడగండి, తెలియజేస్తాడు. ఎలా ఉండాలనో గుర్తుపెట్టుకోండి. ఇక మన సమయం కొరత కనుక, తక్కువ కనుక ఇక ఇంతటితో నేను ఈ కార్యక్రమాన్ని, ఈ రెండో సమయపు మాటలను ముగిస్తున్నాను. ఈ బల్లా గురించి చెప్పడానికి కూడా అవకాశము తక్కువ. దేవుడు తన కృపా ఏర్పాట్లో మన సమయం అంతటిని మనకు అనుగ్రహించే విధంగా మనం ముందుకు సాగిపోయేదానికి అందరూ, మనకు ఇంకా సమయం కావాల్సి ఉన్నది. ఆ సమయం అంతటిని దేవుడు అనుగ్రహించే విధంగా అందరూ ప్రార్థన చేయండి. దేవుడు తన సన్నిధి, తన తోడు మనందరి ప్రతి కుటుంబానికి తోడే నడిపించును గాక. ఆమేన్.